ఇవాళ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం మన మహేశ్వరం నియోజకవర్గం మన తెలంగాణలో. ఇవాళ చెప్పాలంటే హైదరాబాద్ లో యాదగిరిగుట్ట తర్వాత ఎన్ని వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు గత 3 రోజులుగా. మాకు తెలిసి మీడియా మిత్రులు అధికారులు తెలిసిన సమాచారం 30 నుంచి 40 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. చాలా శక్తి దేవత, మహిమాన్విత దేవత, మహిమాన్విత క్షేత్రం. ఉత్తాలం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద మహాస్వామి వారు సుమారు 20 సంవత్సరాల క్రితం అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇవాళ భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు, డాక్టర్ పేషెంట్లను పంపిస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి అయ్యగారులు, అర్చకులు, ఆస్ట్రాలజర్ భక్తులు పంపిస్తున్నారు. నిజంగా మనందరి అదృష్టం. మేడం గారి కాన్ఫరెన్స్ లో ఎన్నో శక్తి క్షేత్రాలు, మహిమాన్విత క్షేత్రాలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా మన మేడం గారి కాన్ఫరెన్స్ లో ఉండడం కూడా నిజంగా మనందరి అదృష్టం. మరి వాళ్ళ ఈ యొక్క వారాహిదేవి నవరాత్రోత్సవానికి మన శాసనసభ్యురాలు మేడం గారు శ్రీమతి సవితారెడ్డి మేడం గారు రావడం నిజంగా మనందరి అదృష్టం. వారికి ఉత్తాల పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి అనుగ్రహం, ఆదిపరాశక్తికి చెందిన పరమేశ్వరి దేవి అనుగ్రహం, శ్రీ వారాహి దేవి అనుగ్రహం వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. శ్రీమాత.